ఇప్పుడు మనము దోసపిండి మిగిలితే గుంట పులపంగరాలు ఇలా వేసుకుందామండి. చాలా చాలా బాగుంటాయి. కొంచెం చేంజ్ మనం తినే ఫుడ్‌లో. దోసపిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెమంత కరివేపాకు, జీలకర్ర, పసుపు. ఆల్రెడీ పిండిలో ఉప్పు వేసింది. అందుకని మీకు ఉప్పు మళ్ళీ వేసి చూపించడం లేదు. ఇవన్నీ కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. అప్పుడు పిండికి ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ రుచులు చక్కగా పడతాయన్నమాట. తర్వాత గుంట పులపంగరాల పెనం పెట్టుకొని కొంచెమంత నూనె వేసుకోండి. నూనె వేసుకొని ఇలాగా పిండిని కొంచెం కొంచెంగా స్పూన్‌తో వేసుకోండి. దాన్ని కాగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి. అంతే. టేస్టీగా ఉండే గుంట పులపంగరాలు రెడీ. ఇంట్లోనే